క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం పోనే. అన్నా చల్ గాడి లేకే. ఓ కష్టపడి చేయబాక, ఎలా ఉన్నా పర్లేదు, తినేది నేను కాదు ఈడు. ఎరా నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా? ఏంట్రా హెల్త్కి బాగుంటుంది. పెట్టు 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 కుమ్ము. సార్ చాయ్ నా బెసాలే. ఏమయ్యా టీ బాగాలేకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వయా, రుబాబు చేస్తావేటి? నువ్వే అడి బే ఏంటి छोटी बात के लिए मारा मैंने को मैं बोलूँ ना छोड़ो फटाफट चला तो बैठो भाई अभी రేయ్ గట్టిగా అరిస్తే ప్యాంట్ తడిసిపోద్ది. ఎందుకు मैं बोल रहा भाई अभी जा जा लेके जा इसको. ఏట్రాడు ज्यादा होशियारी नहीं दिखाना बोला रे. పోజు కొడతాడు రాడు. बने भाई రవి ఎవరన్నా ఒక్కరికి వాళ్ళ చెప్పు. రవి గాడి రాక్ సాలే గాడి రాక్. అబే అబే గాడి రాక్. ఈ తలకాయ ఈరోజు పుస్తకాల్లో పోతుంది. రా రే రా రా రా. కడు కడు రారా రే రావరా దా దా చిక్నే ए दोने मार चक्का. साला ये तो मार डालेगा. मैं नहीं लड़ूंगा इसके साथ. ये ले तेरा 10,000. मैं जा रहा हूँ मैं.
आगे मत बढ़ना। मैं मार दूंगा इसको, चंपेस्तान में नहीं। ముందుకు వస్తే పొడి చేస్తా విని రావద్దు పొడు मैं मजाक नहीं कर रहा हूं। ముందుకు వస్తే పొడి చేస్తా విని నీకే చెప్పేది నేను చెప్తున్నాను పొడు వాడిని ఆగే మत बढ़ना రావద్దు పొడు పొడు రావద్దు అరే నీ ఎవ్వరు పొడు నిజంగానే పొడి చేస్తా నువ్వు వాడిని చంపినా చంపబోయినా నేను చంపేస్తాను నీకు పిచ్చా కనీసం ఒక్కడిని చంపానన్నా చుట్టూనే నీకు వాడు చచ్చిపోతే వాడి మనుషులు గుర్తుపెట్టుకుని మరీ చంపుతారా? నీకేంట్రా తాడు బొగ్గిన లేనివాడి ఎలాగైనా బతుకుతావు? రే కానీ మేము ఇక్కడే బతకరా? రే మా కష్టాలు నీకేం తెలుసా? కష్టాలా ఏం తెలుసు? కష్టాలా ఏంటన్నా అవి కష్టాలరా ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్లో ఉంటూ వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకీ పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకీ పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. నేను చెప్తాను. ఐసీయూలో ఉన్నాడు ఇంకా. డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఏ విషయం తెలిసిన వెంటనే నేను ఫోన్ చేస్తాను. ఎలా ఉంది సార్? మేజర్గా ప్రాబ్లం ఏం లేదు సార్ రికవర్ అవడానికి 1 వీక్ 10 డేస్ పడుతుంది సార్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హలో, అవుట్ ఆఫ్ డేంజర్. సంజయ్ సాహు. అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. కరీంనగర్ జిల్లా భూమిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడు అతను. తండ్రి పేరు జనార్దన్ సాహు, తల్లి సుమిత్ర సాహు, అతని తమ్ముడు గోవింద్ సాహు. వీళ్ళ కుటుంబం WHO లెక్కల ప్రకారం రక్షిత మంచినీటికి 4 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆసుపత్రికి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రాథమిక విద్యకి 10 కిలోమీటర్ల దూరంలో, దురదృష్టానికి బాగా దగ్గరలో బతుకుతున్నారు. ఏ సైనాటిక్ కొంజనల్ హార్ట్ డిసీజ్ విత్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఏం లేదు, గుండెల్లో చిల్లు. హైదరాబాద్ తీసుకెళ్ళాలి, కొన్ని టెస్ట్లు అవి చేయించాలి. బాగా అవుతుంది మరి. 5 అబ్బాబే 5 లక్షలు అవసరం లేదు, 1,00,000 అయితే సరిపోతుంది. ఎక్కువ టైం లేదు, అది ప్రాబ్లం. ఎన్ని దినాలు చేయించాలి? మ్యాక్సిమం 1 నెల అంతే.
నీరసం వచ్చి పడిపోయాడంతే. ఈ అరుగు తాగితే తగ్గిపోతున్నారు. ఆ కుర్రాడు చాలా చురుగ్గా ఉండేవాడు. అందుకే డాక్టర్ చెప్పిన దానికన్నా 10 రోజుల ముందే చనిపోయాడు. సంజయ్ సాహు 8 ఏళ్ల వయసులో మొదటిసారిగా శ్మశానం చూశాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అతను పరిగెత్తలేదు. కొన్నేళ్ల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పని చేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ మందు తనే తాగాడు. పనిచేసింది. అయ్యా నాయనా నాయనా జాగ్రత్త. సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉండు. నిన్నటి నుంచి మీ ఇద్దరు అసలు ఏం తినలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. సంజయ్, నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు? అత్త ఎక్కడా? అత్త అత్త మళ్ళీ మనం శ్మశానం పోవాలరా. సంజయ్, కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా, ఏమైందిరా? ప్లీజ్ ప్లీజ్ సంజయ్ 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 ఆగరా ప్లీజ్. ఈ రాయి ఎవరిదో తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయిరా. ఇక్కడి నుంచి కనబడే 1000 ఎకరాలు అయిందే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడివా? ఆ రాయే పీకేస్తావా? ఏంట్రా, కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారో నిన్నే చెప్పు. నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? మీ సారింట్లో ఎంతమంది ఉంటారో? ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? సార్ ఊరికి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు కానీ వాడికి నేను బానిసని కాదు. వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా? చెప్పు. నీ అయ్యే జాగీర్ బై సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయా? నీ అయ్యే జాగీర్ బై ఇది. నీ అయ్యే జాగీర్ బై ఉండదు చేస్తారు. బతికే భూమి మీద రాళ్ళు పాతేస్తారా? తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా? మనుషులు గాలిగా పెంచుకోరా? ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోను గ్యాస్ సిలిండర్లను దాచేసి బ్లాక్ లో దొరకనివ్వరా? రైట్ రా కూర్చో ముందు కూర్చో. ఆఖరికి ఆకాశాన్ని కూడా 8 ఏమని చెప్పి శాటిలైట్ ఏమని చెప్పి వాటర్ వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకత్తా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అబ్బ సొత్తు కాదు. నీ సార్ అబ్బ సొత్తు కాదు. అర్థమైందా? చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు. ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేపని చెప్పినాను చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. అరే సంజయ్ ఆపరా ఆపరా ఆపరా. నీకొచ్చి నీ కోపం గాలికి తగిలిన రాయి మీద, రాయిని పాతిన సార్ మీద, సారు పంపిన
మనుషుల మీది కాదు, ఇంకా చాలా వాటి మీద. 25 ఏళ్ళు నువ్వు భరించిన పరిస్థితుల మీద నీలాగే ఇదే కోపమున్నా ఇంకొంతమంది అక్కడ దూరంగా అడవిలో ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తావా? వస్తావా? అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పాతారా? పద పీకుతాం. ఒక మనిషికుంటే కోపం, అదే కోపం గుంపుకుంటే ఉద్యమం అని అతనికి అప్పుడే తెలిసింది. కొరియర్గా జీవితం ప్రారంభించిన అతను కొద్ది రోజుల్లోనే క్యాడర్గా, ఆ తర్వాత లీడర్గా ఎదిగాడు. ఎవరి కోసం ఈ గిఫ్ట్? నెక్స్ట్ వీక్ కాన్వాయ్ వస్తుంది. వాడి కారే పేలాలని రూలే ఉంది. కాను అయినాక డజన్ కార్లు ఉంటాయి. ఎవరి కారన్నా పేలచ్చు కదా. ఆడు కారు వెళ్తే ఆడే పోతాడు, పక్కోడు కారు వెళ్తే భయపడిపోతాడు. ఏదైనా బెటరేగా. వాడి మీద కోపంతో అమాయకులను చంపాలనుకోవడం తప్పు. మనం చేసేది యుద్ధం, ఇందులో తప్పు రైట్ ఉండవు. గెలవటం ఓడిపోవడమే ఉంటాయి. అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే మనం చేసే యుద్ధానికి ఇక అర్థమే ఉంది. ఇది పైనుంచి ఆర్డర్. నాకు ఇదే ఇంపార్టెంట్, నీ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం అని చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేదు. తను చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణలో ఉండగా ఒకరోజు ముందుకెళ్ళకు చస్తావు. ఎంతమంది ఉన్నారు? రఫ్గా ఒక 5-6 ఉంటారు. జల్బా కాదు, సైనస్. మందులని వాళ్ళపోయావా? మందులే వాడలేదా? ఏం వాడినా చచ్చేదాకా పోతుంది. అయితే పంచే కొంచెం ముందుకెళ్ళు, మొత్తానికే పోతాం. ఐ థింక్ ఇట్స్ ఓవర్. షూర్? యా. హ్యాండ్స్ అప్. హే, డౌన్ డౌన్. తుపకి దించు. డౌన్. ఓకే, డౌన్. ఏంటి తేలా? చీమ. ఓకే, పోలీస్. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నేను చచ్చిపోతే బాగుంటుందని కదా. చేతులు కట్టేసావా? ఎలా ఎలా? ఇవన్నీ మీ వల్లే తెలుసా నీకు? ఎన్కౌంటర్లు, కోంబింగ్లు. హ్యాపీగా ఉండేవాడిని హైదరాబాద్లో. 2 ఏళ్ళ నుంచి అన్నం నీరు లేకుండా తిరుగుతున్న నీ అడవుల్లో. మండల ఆఫీసులు పేల్చేస్తారు, బస్సులు పేల్చేస్తారు, అన్నీ పేల్చేస్తారా? అవన్నీ దీపావళి సామాన్లు అనుకుంటున్నారా? రే, నా డిపార్ట్మెంట్ దాకా కాదురా, నా చొక్కా గుంటికి కూడా పీకలేవు నువ్వు. తప్పులని మావేనా? మీవేం లేవా? నీవే. మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఏం కాదు. ఏంటి కాదు? తప్పు మాదేం కాదు. తప్పు అంతా మీదే. ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఒప్పుకోరా. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే గన్ను నా చేతిలో ఉంది కాబట్టి ఒప్పుకో. ఓకే, తప్పు మాదే. తీ, పేలుతుంది, తీ. తప్పు ఒప్పుకున్నాను కదా, తీ. ఒక్కొక్కడిని నించోబెట్టి. ఏంట్రా ఇది? ఊబి. ఊబి. ఇవి కూడా మీరే పెట్టారా? మాకింకా అంత టెక్నాలజీ రాలేదులే. నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. చిన్న కరెక్షన్. బయటికి లాగు, లేకపోతే చచ్చిపోతానని చెప్పు. ఈ టైంలో గ్రామర్ ఏంట్రా?
రేయ్, కాపాడరా కాపాడు ఒక నిమిషం రా, రేయ్, రా. రేయ్, తుపాకి వస్తున్నా అక్కడ లేవు అలా జారిపో జారిపో ఏంటన్నా ఇందాక ఏంటన్నావమ్మా మేము గొడవలు చేస్తున్నావా మీరేం చేస్తున్నారమ్మా సోషల్ సర్వీసా అసలు తప్పులు చేయకపోతే మాలాంటి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు తప్పు మీది తప్పు మాదైతే అప్పుడే నేను చెప్పేసేవాడిని. పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేయకు తప్పు మీదని ఒప్పుకో నేను ఎందుకు ఒప్పుకోవాలి? తుపాకీ నా దగ్గర ఉంది కాబట్టి తప్పు మీదని ఒప్పుకో ఓకే ఏంటి ఓకే అదే తప్పు మాదే. వినపల్లా సరిగ్గా చెప్పు తప్పు మాదే. ఓకేనా? గుడ్ ఇది వేసుకుని వెళ్ళా ఇందాక నా చేత మోయించాగా లే